బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ను అలాగే అతని సోదరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక షణ్ముఖ్ తో పాటు ఆయన సోదరుడు సంపత్ ను అరెస్టు చేశారు. ఇక సంపత్ తనను మోసం చేశాడని ప్రియురాలు మౌనిక పోలీసులను ఆశ్రయించింది. మౌనిక ఫిర్యాదుపై స్పందించిన నార్సింగి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కోర్టులో వారిని హాజరుపరచనున్నారు. ఇక చట్టానికి ఎవరైనా ఒకటే అంటున్న ఏసీపీతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. షణ్ముఖ్ జశ్వంత్ పేరైతే నోటెడ్ అయింది. ప్రజెంట్ అయితే మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాం. నార్సింగ్ ఏసీపీ గారితో అయితే ఉన్నాం. సో గాంజాయి కేసులో అయితే 16 గ్రాములు గాంజాయి కేసులో అయితే షణ్ముఖ్ని నార్సింగ్ పోలీసులు తీసుకొచ్చారని అయితే ఉదాంతం అయితే మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అయితే వింటున్నాను. సో ఏసీపీ గారిని అడిగి అసలు ఏంటి పరిస్థితి, షణ్ముఖ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ బ్రదర్ ఏంటి, అసలు మౌనిక ఏంటి, వీళ్ళెవరి డీటెయిల్స్ అని కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, షణ్ముఖ్ జశ్వంత్ ఉదాంతం అంతా దేని కారణం అయింది అసలు? షణ్ముఖ్ ఉదంతానికి బిగినింగ్ ఈజ్ వాళ్ళ బ్రదరు ఒక అమ్మాయిని మోసం చేశాడు అని సంపత్ అనే అతని మీద కంప్లైంట్ అండి. అదే వాళ్ళు వైజాగ్ సంబంధించిన వాళ్ళిద్దరు కూడా అమ్మాయి వాళ్ళిద్దరు ఏదో లవ్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పెళ్లి చేసుకుంటా సెక్సువల్గా వాడుకొని మోసం చేశాడన్న కంప్లైంట్ మీద మన దగ్గర కేసు రిజిస్టర్ అయింది. వాడు ఇక్కడ ఒక దగ్గర ఉన్నారు అనే అప్రహెన్షన్ కోసం, అంటే వెరిఫికేషన్ కోసం మన పోలీస్ పార్టీ వెళ్ళినప్పుడు అది వాళ్ళ బ్రదర్కి సంబంధించిన మీరు అనే వ్యక్తికి సంబంధించినది. దాంట్లో కొంత గాంజా ఐటమ్ కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో పాటు మళ్ళీ ఇది కూడా అయింది. కాబట్టి ఎన్డీపీఎస్ కేసు కూడా పెట్టి ఇద్దరికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తాం. సార్ అంటే మరి ఎవరైతే బాధితురాలు ఉన్నారో వైజాగ్ బాధితురాలు చెప్పి అంటున్నారు. గత 10 సంవత్సరాల క్రితం ఆమె కూడా వైజాగ్లోనే షణ్ముఖే పరిచయం చేశాడని చెప్పి మిగతా న్యూస్ చేయాలన్నా మరి ఏమంటారు సార్? దాట్ ఈజ్ ఉండొచ్చు, పరిచయం చేసి ఉండొచ్చు, పరిచయం ఉండొచ్చు. పార్ట్ ఆఫ్ క్రిమినల్ కంటెంట్ ఎంతవరకు ఎక్కడికి ఎవరికి అట్రిబ్యూట్ అవుతుందో ఆ కేసులో అంత మటుకు వాళ్ళు శిక్షకు గురవుతారు. అంటే ఈ కనుక శిక్ష కనుక పూర్తయితే అంటే మొత్తం విచారణ జరిపిన తర్వాత నిందితులు అంటే శిక్ష ఎంత పడవచ్చు, ఎవరికి పడవచ్చు? ఇది శిక్ష పడడం అనేది జ్యుడిషియరీ మ్యాటరు. మేమైతే రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇది 10 years అండ్ అబోవ్ ఇంప్రిజన్మెంట్ కేసు కాబట్టి అమ్మాయికి సంబంధించిన కేసు, ఆ అబ్బాయిని మోసం చేసిన కేసు, అందులో ఖచ్చితంగా రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ సార్, బిగ్ బాస్ ఫేమ్ అంటారు షణ్ముఖ్ జశ్వంత్ వెబ్ సిరీస్లతో పాటు బిగ్ బాస్లో కూడా ఉన్నాడు. సో దానివల్ల ఈ కేసుని స్పెషల్గా చూస్తున్నారా లేదంటే నార్మల్ ప్రెజర్ లాగా చూస్తున్నారా? ఐ డోంట్ నో, ఈవెన్ ద బిగ్ బాస్ అండ్ ద యూట్యూబ్ ఇవన్నీ మాకు తెలియదు. బహుశా ఐ డోంట్ నో, ఈవెన్ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఏసీపీ మాటలు అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి మనకి. చట్టానికి ఎవరు అతీతులు కారు అని చెప్తున్నారు. రేపు మార్నింగ్ అయితే కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో 60